హాయ్! ఇవాళ మా డిన్నర్ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ. సింపుల్ వెర్షన్ ఈజీగా చేసుకునేలాగా నేనెలా చేస్తానో ఒకసారి చూసేయండి రండి. ఇది నేను కొత్తగా తీసుకున్న స్ట్రెయినర్. చూసారా ఎంత బాగా పనిచేస్తుందో? నీళ్ళు చక్కగా ఇలా మీట్ అది కడగడానికి. ఇది కొంచెం ఉప్పు, పసుపు వేసి కడుగుతున్నా. జస్ట్ మా ఇద్దరి వరకే కాబట్టి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది చికెన్. చూడండి ఎంత చక్కగా నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా స్ట్రెయిన్ అయిపోయింది చికెన్. నేను ఇది కొత్తగా తీసుకున్న స్ట్రెయినర్. ఈ స్ట్రెయినర్ గురించి వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి. చికెన్ కడిగి పెట్టుకున్నా. ఇది హాఫ్ కేజీ పైన చికెన్ అనమాట. దీనికి ఏంటంటే ఒక టూ ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు మాత్రమే రైస్ తీసుకున్నా. నైట్ టైంలో మామూలుగా ఎక్కువ తినం కదా. ఇంకొకటి ఏంటంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ రైస్ బాగా ఒదిగిస్తుందండి. అంటే క్వాంటిటీ ఉడికిన తర్వాత ఎక్కువ అవుతుంది అనమాట అన్నం. అందుకనే నేను ముందు జాగ్రత్తగా జస్ట్ ఈ గ్లాస్ చూసారుగా దీని సైజు, దీంతో 2 నిండుగా పోసి ఇంకొద్దిగా ఇంతవరకు పెట్టాను అనమాట. బాస్మతి రైస్ కడిగేశాను. ఇంకా డైరెక్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నా దగ్గర ఉన్నాయి కదా ఈ శాండ్విచ్ బాటమ్ స్టీల్ కడాయి, ఇది పెట్టాను. అయితే క్వాంటిటీ తక్కువే అయినా కొంచెం పెద్ద గిన్నె పెట్టాను. ఎప్పుడైనా అంతేనండి, మనం వండే క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఫ్రీ మూమెంట్ ఉంటుంది, ఆ పదార్థం ఉడకడానికి కూడా చక్కగా ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం గిన్నె చిన్నది పెట్టుకున్నాం అనుకోండి ఇరుకిరుగ్గా ఉంటుంది. అందుకని అనమాట. సో ముందుగా ఆనియన్స్ ఫ్రై చేద్దాం. కడాయి వేడెక్కే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేస్తా. బాగానే వేడెక్కింది, ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఇలా సన్నగా కోసాను నేను, హాఫ్ మూన్ షేప్లో. ఎందుకంటే మనకు బిర్యానీకి కానీ పులావ్కి కానీ ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది కదా, అందుకని అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. కొన్ని తీసి పెడుతున్నా. ఇంకొంచెంసేపు ఉంచితే మాడిపోయాయి అనుకోండి, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది, అందుకని అనమాట. ఓకే, ఈ కొన్ని ఉంచేస్తాము. ఇప్పుడు ఇందులోకి మీట్ వేస్తాను. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేస్తున్నాం. ఇలా తక్కువ క్వాంటిటీతో కూడా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఏ నాన్ వెజ్ వంటకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నా. తర్వాత ఉప్పు, కారం 2 స్పూన్స్. ఇది ప్లెయిన్ కారం, ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది. ఈ ధనియా పౌడర్, గరం మసాలా, షాజీరా. యాక్చువల్లీ ఈ బిర్యానీ ఆకు నేను ఫస్టే ఆయిల్లో వేయాల్సింది, మర్చిపోయాను. బట్ ఇలా కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే పెరుగు ఒక హాఫ్ కప్ అనుకోండి. వీటన్నిటిని కలిపేసి చికెన్ని ఈ మసాలాలో కొద్దిగా మగ్గనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇది మీట్ కదా, చికెన్ కాబట్టి రైస్ ఉడకడానికి పట్టే టైం కన్నా డబుల్ టైం పడుతుంది. సో దాన్ని బట్టించి ఫస్ట్ మీట్ కొంచెం హాఫ్ కుక్డ్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేద్దాం. అది లెక్క. ఓకే, మసాలాలన్నీ ఇలా పట్టేసాయి. ఓకే, బ్యూటిఫుల్. కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం చూస్తాను. ఇప్పుడు రా మీట్ కదా, ఉప్పు కారం చూడడానికి కుదరదు. కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసి తర్వాత రైస్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది చికెన్ది. మూత పెట్టేద్దాం. ఒక 50% చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేద్దాం.
ఇప్పుడేంటో ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర ఎందుకో రాగా ఉంటే మా ఇంట్లో అంత ఇష్టపడరండి. అందుకనే నేను ముందుగానే వేస్తాను. కొన్ని డిషెస్ ఫ్రైస్, రోస్ట్స్ అలా ఉంటాయనుకోండి, వాటికి మాత్రం సన్నగా తరిగి పైన వేస్తాను. ఇలాంటి వాటికైతే ముందే వేసేస్తా. ఓకే, మూత పెట్టి ఉంచుదాం. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ హాఫ్ కుక్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాక్చువల్లీ ఇది పెరుగు గిన్నె, దీంట్లోనే నీళ్లు వేసాను నేను. ఓకే, ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు ఆల్రెడీ వేసాను. ఇప్పుడు రైస్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేస్తా. ఓకే, ఇది ఏంటంటే క్విక్ వర్షన్ అండి. మన రైస్ని విడిగా ఉడకబెట్టి అట్లా వేయకుండా నేను అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటాను అనమాట. బాగుంటుంది ఇలా కూడా. అన్నము ఏంటంటే కింద ఉన్న మీట్ ఫ్లేవర్తో ఉడుకుతుంది కదా, చాలా బాగుంటుంది ఇలా కూడా. ఇలా అనమాట. ఇంకా దీన్ని బిర్యానీ అన్న అనుకోండి, పులావ్ అన్న అనుకోండి, కానీ ఇది ఒక ఈజీ 1 పాట్ డిష్ అనమాట. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వండుకోవాలంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ కూడా తక్కువ, ఒకే గిన్నెతో పని అయిపోతుంది మనకి. రైస్ వేసేసాను కదా, ఇప్పుడు ఈ రైస్ అంతా ఈ వాటర్లోనే ఉడికేలాగా పెడదాము. పెట్టేసి మూత పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని పెనం పైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా. ఎందుకంటే ఒకవేళ పొరపాటున కూడా చాలాసేపు ఉడకాలి కదా, పొరపాటున కూడా అడుగు మాడకుండా అనమాట. అదిగోండి ఆల్రెడీ బాయిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్లో పెనం పైన పెట్టేస్తా. ఓకే, దీనిపైన చక్కగా ఉడికిపోతుంది మీట్. ఆ మీట్లో ఉన్న వాటర్తో ఉడికే రైస్ చాలా ఫ్లేవర్గా ఉంటాయి. పైనుంచి ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ, ఇంకా కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుంటే చాలు, ఇంకా ఏం వేయక్కర్లేదు దీనికి. దీన్ని ఇలాగే వదిలేద్దాం. వదిలేస్తే అన్నం కూడా చక్కగా ఉడికిపోతుంది. బరువుకని జస్ట్ ఈ నీళ్ళ గిన్నె పెడుతున్నా అంతే. ఓకే, సరిగ్గా సరిపోయినాయి వాటర్. చక్కగా ఇలా రైస్ కూడా ఉడుకుతుంది. కింద మీట్, ఆ మీట్ వాటర్తోనే ఉడికిన రైస్. అసలు ఈ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మనం బాస్మతితోనే కాదండి, సోనా మసూరి మామూలు రైస్తో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఇంకొద్దిగా ఉడకాలి. ఈ లోపల ఏంటంటే ఈ గార్నిషింగ్ వేసేద్దాం. ఇదేంటి ముద్దగా అయింది. ఓకే, చేత్తో వేసేస్తా. అంటే కొంచెం నేను మెత్తగా ఉన్నప్పుడే తీసేసాను, క్రిస్ప్ కాకముందే. నీళ్ళు ఉన్నాయి కింద, ఇంకా రైస్ ఉడకాలి. 70% ఉడికిపోయింది, కొద్దిగా పలుకుంది. ఇంకో 5 minutes పెట్టామంటే ఇంకా అయిపోయినట్టే. కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా గీ వేస్తున్నానండి, కొంచెమే, చిన్న స్పూన్తో చాలు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 to 10 minutes అలా వదిలేస్తాను. ఎందుకంటే మాడిపోతుందనే టెన్షన్ లేదు, కింద ప్యాన్ ఉంది కదా. సో లో ఫ్లేమ్ పైన ఇలా వదిలేస్తా. ఓకే, నేను మీట్ వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత 15 minutes అయింది. 15 minutesకి, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను నేను. ఇదిగోండి చక్కగా వచ్చింది, చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంతకుముందు నేను 5 minutes బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు నాకు అన్నం కొద్దిగా పలుకు అనిపించింది. ఇప్పుడైతే తెలిసిపోతుంది. చక్కగా ఉడికిపోయింది అన్నం, పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఓకే, నైస్, చాలా బాగా వచ్చిందండి. ఇలా ఈజీగా 1 pot బిర్యానీ మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఎంత ఈజీగా ఉందో ప్రొసీజర్. చక్కగా ఒక 2 persons కంఫర్టబుల్గా తినేలాగా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా.
ఒక 5 మినిట్స్ ఈ హీట్లోనే మంచిగా దమ్కి వస్తుంది. రైస్ మీట్ అయితే ఉడికిపోయింది, రైస్ కూడా చక్కగా వచ్చింది. చూడండి మన బిర్యానీ. ఉండండి మీకు చూపిస్తా అసలు ఎంత చక్కని షేప్ వచ్చిందంటే. పీస్తో తీసి పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయి ఇదిగోండి. డిష్ అవుట్ టైమ్, డిన్నర్ టైం కూడా చక్కగా సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేద్దాం. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చక్కగా ఇంట్లో బిర్యానీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకునే బిర్యానీ చాలా బాగుంటుంది. సో మన యమ్మీ యమ్మీ ఇన్స్టెంట్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సింపుల్గా టేస్టీగా చేసుకునే రెసిపీస్ ఇవి. చక్కగా చేసుకొని మీరు తిని మీ వాళ్ళకి పెట్టి చక్కగా ఎంజాయ్ చేయండి. టేస్టీగా ఉంది. నేను సాలడ్ ఏం చేయలేదు, ఆనియన్స్ అవి ఏం కట్ చేయలేదు, జస్ట్ గడ్డ పెరుగు తీసుకున్నాను. ఇదేంటంటే సాలడ్ను చికెన్ బాయిల్ అవుతున్నప్పుడే దాన్ని కొంచెం సూప్ తీసి ఇంకొంచెం బాయిల్ చేసి ఇలా ఇదిగోండి మనకు హోటల్లో ఇచ్చే సాలన్ ఇదే. ఇలా సాలన్ ప్రిపేర్ చేశాను. దీంతో తిని చూద్దాం. అంటే వాళ్ళు పల్చగా ఒక తిక్కగా కాకుండా పల్చగా చేస్తారు చూడండి హోటల్ వాళ్ళు. అసలు ఎంత బాగుందో, మీట్ టెండర్గా ఉడికిపోయింది. చికెన్ ఇదిగోండి ఇలా విడిపోతుంది. అండ్ ఆ చికెన్ వాటర్లోనే రైస్ ఉడికింది కదా, అందుకని మనకు డబుల్ టేస్ట్. అసలు రైస్ అయితే ఎంత బాగుందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది బిర్యానీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.